నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం. దానికంటే బిఫోర్గా ఒక విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకుంటే, మోడల్ స్కూల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదికన పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 6 నెలలుగా జీతాలు వస్తలేదా? 6 నెలలుగా జీతాలు రాకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా ఉంటుందంటే, వీళ్ళ ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది, గంటల ప్రాతిపాదికన వీళ్ళది ఉంటుంది. అంటే గంటకు 182 రూపాయలు సంథింగ్ వాళ్ళకి ఇస్తారు. ఆ గంటల ప్రాతిపాదికంగా వీళ్ళు పనిచేస్తారు. ఈ గంటల ప్రాతిపాదికన చేస్తే వీళ్ళకు నెలలో 100 గంటలు ఉంటాయి. ఈ 100 గంటలు పనిచేస్తే వాళ్లకు గంటకు 182 రూపాయలు చొప్పున 18,200 రూపాయలు వాళ్ళ నెల జీతంగా ఇవ్వాలి, నెలకి ఇవ్వాలి. కానీ ఈ విధంగా పనిచేసేటువంటి టీచర్స్ కి, ఈ మోడల్ స్కూల్లో పనిచేసే టీచర్స్ కి 6 నెలలుగా జీతాలు లేక అరిగోస పడతా ఉంటే ప్రభుత్వం వాళ్ళకి కన్నెత్తి కూడా చూస్తలేదు, వాళ్ళని పట్టించుకుంటలేదు. అంటే ఈ రోజు ఏదన్నా మనం పని చేసుకుంటే ఈ రోజు పైసలు లేకపోతే మళ్ళీ రేపు ఏ విధంగా పోవాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉంటాం. కానీ వీళ్ళు చదువుకొని పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేటువంటి వీళ్ళు పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేసి ప్రభుత్వానికి పేరును నిలబెట్టేటువంటి వ్యక్తులకు 6 నెలలుగా జీతాలు రాకుండా అరిగోస పడతా ఉంటే ఈ ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు ఉంటలేవు. వీళ్ళే కాకుండా కంప్యూటర్ ఆపరేటర్స్, అటెండర్స్, వీళ్ళ పరిస్థితి కూడా అట్నే ఉన్నది. ఇది ఆలోచించాలి కదా, ప్రభుత్వ పెద్దలంతా ఆలోచించాలి కదా. మీ ఆర్పాటంగా ఇది చేస్తారో అని చెప్పేసి అంటారు. కానీ మళ్ళీ వాళ్ళ బతుకులను ఏ విధంగా లేదీయాలనో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒక్కసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా. 6 నెలలుగా మోడల్ స్కూల్ టీచర్స్ కి ఉద్యోగం జీతాలు వస్తలేవు. అన్ని శాఖల్లో పొరుగు సేవల ఉద్యోగాల పరిస్థితి ఆ విధంగానే ఉన్నది. 2 నెలలుగా సిబ్బందికి అందని రొక్కం, ఉద్యోగుల కష్టార్జితంతో ఏజెన్సీల చేతివాటం. జిల్లాలో దగ్గర ఒక్కొక్క జిల్లాలలో వందల కొద్ది వీళ్ళు ఉన్నారు. వీళ్ళు అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదికన పనిచేస్తా ఉన్నారు. కానీ వీళ్ళకు ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ప్రభుత్వం ఎమ్మటే వాళ్ళపైన చర్య ఆలోచించి వాళ్ళ జీతాలను మంజూరు చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతాను. ఇది ఒకటే కాదు, ఒక జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తంలో మోడల్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్, అటెండర్స్, వాళ్ళ పరిస్థితి కూడా అదే అధ్వానంగా ఉన్నది. వాళ్ళు గంటల ప్రాతిపాదికనే కదా, నెలకు 18,200 రూపాయలు పనిచేస్తా ఉన్నారు. మరి పైసలు లేకున్నా కూడా ఎక్కడి నుంచో వేరే ప్రాంతాల నుంచి వచ్చేసి బడి చెప్పిపోతా ఉంటారు. మరి వాళ్ళకు కనీసం ఆ ఛార్జీలు అన్ని ఇలాగే, కుటుంబం కూడా వాళ్ళని ఆధారపడి ఉంటుంది కదనే. మరి వాళ్ళకి ఉద్యోగం వచ్చేటువంటిది మీరు చేయాలి కదా. మీరు ప్రభుత్వానికి ముందు 42,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అంటారు. వీళ్ళను ఆల్రెడీ కాంట్రాక్టర్గా మారుస్తామని చెప్పేసి అంటారు. కానీ వీళ్ళు ఇంకా గంటల ప్రాతిపదికనే పనిచేస్తా ఉన్నారు సార్ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే విద్యామంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి వీళ్ళకు కొంచెం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకో రాష్ట్రం మొత్తం మీ చేతిలోనే ఉన్నది. ఇప్పుడు దగ్గర 1,200 మంది పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. వీళ్ళకు కొంచెము ఆ జీతం వచ్చే విధంగా మీ వంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి మీకు గుర్తు చేస్తాను సార్. అది ఎప్పటి నుంచి అంటే, మొత్తం రాష్ట్రంలో 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 194 మోడల్ స్కూళ్లలో 12,254 మందికి ఎక్కువ వీళ్ళు టీచర్స్ ఉన్నారు. అట్లాగే 700కు పైగా వీళ్ళు అటెండర్స్ కానీ వాళ్ళు కానీ ఉన్నారు. వాళ్ళకు ఖచ్చితంగా జీతాలు వచ్చే విధంగా ఉండాలి సార్. ఖచ్చితంగా మీరు వాటి మీద దృష్టి చేయాలని చెప్పేసి మిమ్మల్ని అడుగుతాను. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. నెల మీకు జీతాలు వస్తాయి కదా. మరి మీరు జీతాలు రాకపోతే మీ పెట్రోల్ ఖర్చులు ఎక్కడి నుంచి వెళ్ళాలి? మీరు ప్రజల కాడికి పోవాలంటే మీ ఖర్చులను ఎక్కడ వెళ్ళాలి సార్? మరి వీళ్ళు ఎక్కడి నుంచి రోజు ఈ పిల్లలకు బడి చెప్పిపోతారు, కానీ జీతం రాక అరిగోస పడుతూ ఉన్నారు. ఆ ఛార్జీలు ఎట్లనో ఏ విధంగా తీసుకుంటారో ఆ దేవునికి ఎరక. మరి వాళ్ళపైన మీరు దృష్టి పెట్టాలి. వాళ్ళు ఖచ్చితంగా సకాలంలో జీతాలు అందియాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్. ఇంకోటి అందులో పనిచేసేటువంటి గవర్నమెంట్ టీచర్స్ కూడా 1వ తారీఖు వరకు జీతాలు రావాలి. కానీ ఎక్కువ మందికి 1వ తారీఖున జీతాలు పడతలేవని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటారు సార్. వాళ్ళకు కూడా అందరికీ వచ్చే విధంగా 1వ తారీఖున జీతాలు ఇవ్వాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. మోడల్ స్కూల్ టీచర్స్ అందరికీ ప్రభుత్వం ఎమ్మటే ఆదుకొని వాళ్లకు 10 గంటల ద్వారా వచ్చే జీతాన్ని ఎమ్మటే వాళ్ళకి అందియాలని చెప్పేసి
టీఆర్ నిజం నుంచి అడుగుతున్నాం సార్. వాళ్ళ కుటుంబాలు ఇక విచ్ఛిన్నమైన పరిస్థితి లేకపోతే 6 నెలల కానీ జీతాలు రాకపోతే ఎట్లుంటుంది సార్ వాళ్ళ పరిస్థితి? ముఖ్యమంత్రి గారు మీరు చొరవ చూసుకొని ఖచ్చితంగా వాళ్ళకు జీతాలు అందియాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి మేము గుర్తు చేస్తా ఉన్నాం.